హాయ్ అండి, కొబ్బరితో కొబ్బరి లడ్డు చేశాను. వీడియోని చూసే ముందు అయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. ముందుగా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి వెనక్కుండే పొట్టుని కట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక 2-3 ఇలాచి యాడ్ చేసుకోండి. మిక్సీ తీసుకొని మనం యాడ్ చేసుకున్న ముక్కల్ని చాలా మెత్తగా చిన్న కూరలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం పట్టుకున్న కూరని ఈ ప్యాన్లో యాడ్ చేసుకొని అడుగంటకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఈ కూర అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకునే ఉండాలి. ఇప్పుడు స్వీట్ కోసమని చక్కెర యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత చక్కెర యాడ్ చేసుకోండి. చక్కెర కరగడం కోసమని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని బాగా ఇది అడుగు పట్టకుండా కలుపుకునే ఉండాలి. ఇప్పుడు కొంచెం 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు అలా కలుపుకునే ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన చల్లారి పెట్టుకోండి. చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని మనం పక్కన పెట్టుకున్న ముద్దని ఇలా లడ్డూలా చేసుకొని లడ్డూ పైన ఏదైనా ఒక డ్రై ఫ్రూట్ యాడ్ చేసుకొని బాదం, కిస్మిస్, జీడిపప్పు ఏదైనా ఒకటి యాడ్ చేసుకొని ఇలా లడ్డూలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చూసారా, కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగా వచ్చాయి లడ్డూలు. అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.